తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ వద్ద ఇటీవల చెట్టు కూలిన ప్రమాదంలో మరణించిన టీడీపీ కార్యకర్త గొల్ల కృష్ణంరాజు కుటుంబానికి టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి 5 లక్షల రూపాయలను అందించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందికి పైగా సభ్యత్వం కలిగిన టీడీపీ కార్యకర్తలు ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలను అందించి వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలియజేశారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు మాట్లాడుతూ జనవరి నెలలో టీడీపీ కార్యకర్త గొల్ల కృష్ణంరాజు మరణించగా ఆయన సతీమణి దుర్గకు 5 లక్షల రూపాయల రుసుమును బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని ఈ మొత్తం రూపాయలు వారి కుమారుడు కుమార్తెల సంక్షేమానికి ఉపయోగపడతాయని తెలిపారు. కృష్ణంరాజు గారు ఎందుకంటే భీమవరం నియోజకవర్గంలో ఆయన దాదాపు కష్టపడి రోజు పనిచేసుకునే ఆయన అనుకోకుండా చెట్టు పెంచి పడిపోవటం ఇది జనవరి నెలలో జరిగింది కదమ్మా. జనవరి నెలలో జరిగింది. ఎందుకంటే మనం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెంబర్షిప్ చేయటం అందరికీ తెలుసు, సభ్యత్వం నమోదు. ఎందుకంటే కార్యకర్తల సంక్షేమ నిధి కోసం మనం తప్ప రాష్ట్రంలో 1 కోటి వరకు సభ్యత్వం నమోదు చేయడం జరిగింది బ్రహ్మాండంగాను. అదేవిధంగా మనం భీమవరం నియోజకవర్గంలో కూడా దాదాపు 42-45 వేలు మెంబర్షిప్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధి నుంచి లోకేష్ గారు పెట్టిన కార్యక్రమం ఇది. దాన్ని ప్రజల్లో అవేర్నెస్ కు తీసుకురావడం కోసం ఇక్కడ టౌన్ అధ్యక్షులు కావచ్చు, మండలు కావచ్చు, అలాగే రూరల్ నుంచి కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు వార్డు వైజు. ఎందుకంటే ఇది జరిగింది కూడా ఇప్పుడు 23వ వార్డు అంతే కదా శ్రీను గారు, 25వ వార్డులో మెంబర్షిప్ చేయించారు. శ్రీను గారు చేయించారు అక్కడ. ఎందుకంటే అనుకోకుండా జరిగిన దీనికి ఈ రోజున వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, ఒక అమ్మాయి అబ్బాయి. పాపం అమ్మాయిలో ఒక అబ్బాయి. ఈ రోజున ఎంతో కొంత ఎందుకంటే పోయిన మనిషిని ఇలాగా తీసుకురాలేదు, కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ ముందు ఆలోచనతో ఇన్సూరెన్స్ అని ఈ సంక్షేమ నిధి పెట్టి వెనకాల వాళ్ళనైనా కొంచెం ఎంతో కొంత సపోర్ట్ చేయాలి అని ఈ పెట్టడం. దాదాపుగా జనవరి 4వ తారీఖు మెంబర్షిప్ చేయించుకుంటాం. మరి ఈ రోజున 5 లక్షల రూపాయలు జీవిత బీమా కింద వీళ్ళకి ఇన్సూరెన్స్ కింద వాళ్ళ అకౌంట్లో పట్టడం కూడా చాలా చాలా, ఎందుకంటే ఏదైనప్పటికీ కూడా ఎంతో కొంత వాళ్ళని ఆదుకునే విధంగా ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పెట్టడం. అదే తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే మనం అందరూ కూడా ఒకటి గమనించాలి, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆలోచించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారిని అందరికీ తెలుసు. ఈ రోజున వేళ విషయంలో కూడా అదే జరిగింది. మనం ఈ నియోజకవర్గంలో కూడా ఇప్పటివరకు చాలా ఇచ్చాం. దాదాపుగా మన ఎమ్మెల్యే గారు అంజబాబు ద్వారా కావచ్చు, అలాగే మన ద్వారా కావచ్చు, చాలా కూడా ఇలాంటివి ఇవ్వడం జరిగింది. ఎంతో కొంత వాళ్ళకి ఆదుకునే విధంగా. అదే విధంగా వీళ్ళ పనిచేసే దగ్గరికి కూడా 4 లక్షల రూపాయలు కూడా వాళ్ళ పనిచేసే ఓనర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ 3 పిల్లలు ఉన్నారు. వీళ్ళకి పిల్లల్ని మీరు కూడా జాగ్రత్తగా బ్యాంకులో వేసుకుని వాళ్ళ లైఫ్ సెటిల్ అయ్యే విధంగా, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి అనుకోకుండా జరిగింది, మనం చేయగలిగింది లేదు కాబట్టి మనం చేసేది ఎంతో కొంత వాళ్ళని సేవ్ చేయడం. కాబట్టి మీరందరూ కూడా పిల్లలు జాగ్రత్తగా అమౌంట్ బ్యాంకులో వేసి వాళ్ళ భవిష్యత్తు కోసం మంచి బాట వేయాలని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా మీలాంటి కార్యకర్తల కోసం ఆలోచించింది తెలుగుదేశం పార్టీ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్డు పెదమిరం మిత్ర మెడికేర్ హాస్పిటల్లో ఈ నెల 22వ తేదీన ఎముకల సాంద్రత పరీక్షలు నిర్వహించనున్నట్టు హాస్పిటల్ ఆర్థోపెటిక్ ఆర్థోస్కోపిక్ సర్జన్ డాక్టర్ శ్రీవర్ధన్ కాకులపాటి చెప్పారు. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు ప్రారంభ దశలో లక్షణాలు చూపించవని, బీఎండీ స్కాన్ చేసి ఎముకల సాంద్రతను తెలుసుకోవడం ద్వారా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చని అన్నారు. 3000 రూపాయల విలువైన బీఎండీ స్కాన్ కేవలం 100 రూపాయలకే చేస్తామని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శ్రీవర్ధన్ కాకులపాటి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ మిత్ర మెడికేర్ హాస్పిటల్. ఈరోజు మనం బిఎండి స్కాన్ గురించి తెలుసుకుని దాని యొక్క ఉపయోగాలు, దానివల్ల మనకి ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది, దానివల్ల ఎవరెవరు చేయించుకోవాల్సి వస్తుంది దాని గురించి తెలుసుకుందామండి. బిఎండి స్కాన్ అంటే బోన్ మినరల్ డెన్సిటీ స్కాన్. ఇది మన ఎముక యొక్క దృఢత్వాన్ని తెలుపుతుందండి. ఎస్పెషల్లీ మనకి ఎక్కువగా 40 పైబడిన వాళ్ళలో, ఆడవాళ్ళలో ఇది చేయించుకుంటే మంచిది. అలాగే మగవారిలో 50 సంవత్సరాలు దాటిన వారు చేయించుకుంటే మంచిదండి. మెయిన్గా ఇది క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, తర్వాత నెలసరి నిండిపోయిన వాళ్ళు, లేదంటే కొన్నిసార్లు
పడిపోయి పదే పదే మనకి ఎముకలు విరిగిపోతూ ఉంటాయండి. వాళ్ళలో ఈ స్కాన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ రోజుల్లో మామూలుగా అయితే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అని చెప్పాం కదండి, బట్ 30 దాటిన వాళ్ళలో కూడా చాలామందిలో మనకి ఈ బోన్ మినరల్ డెన్సిటీ ద్వారా లోపాన్ని మనం గుర్తిస్తున్నాం. ఎందుకంటే ఎక్కువగా విటమిన్ D3 లోపం వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, మనకి సన్కి ఎక్స్పోజర్ అవ్వకపోవడం వల్ల మనకి ఏంటంటే అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఇవన్నిటి వల్ల కూడా మనకి ఈ బోన్ మినరల్ డెన్సిటీ అనేది తక్కువ అవుతుందండి. అది కాకుండా మనకి వేరే విధంగా ఇది ఎలా ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటే, మనం ముందే దీనివల్ల ఒక మనిషిలో ఫ్రాక్చర్ అయ్యే అవకాశాన్ని ఎంతవరకు ఉంటుందనేది మనం గుర్తించగలుగుతాం. దానివల్ల ఏంటంటే తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వాళ్ళలో ఫ్రాక్చర్ అయ్యే అవకాశాన్ని 50% కన్నా ఎక్కువగా తగ్గించగలుగుతాం. దీంట్లో ఇంకోటి ఏంటంటే అండి, మనకి బోన్ మినరల్ డెన్సిటీ ద్వారా మనకి ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే కొంతమంది ఈ కాల్షియం టెస్ట్ అని వేరే వేరే టెస్టులు చేయించుకుంటారు. అందులో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో మనకి నార్మల్ వస్తుంది, కొన్నిసార్లు విటమిన్ D లోపం వస్తుంది, కాల్షియం నార్మల్ వస్తుంది. అయినా కానీ పేషెంట్ రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాడు, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటాడు అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకుంటాడు, బట్ వాళ్ళకి కంప్లీట్గా పెయిన్స్ అనేవి తక్కువ. సో అలాంటి టైంలో మనకి BMD స్కాన్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. BMD స్కాన్లో ఉన్న లోపం ద్వారా మనం పెట్టే ట్రీట్మెంట్ కంప్లీట్లీ మనం రెగ్యులర్గా వాడే పెయిన్ కిల్లర్స్, కాల్షియమ్స్, విటమిన్ D సప్లిమెంట్స్ కన్నా డిఫరెంట్గా ఉంటుందండి. దానివల్ల మనకి ఏంటంటే మీకు లైఫ్ స్టైల్ అంటే మన డైలీ యాక్టివిటీస్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే మన బోన్ డెన్సిటీ స్కాన్ ద్వారా లోపాన్ని గుర్తించి దానివల్ల మనం దానికి తగిన ట్రీట్మెంట్ ఎప్పుడైతే ఇస్తామో పేషెంట్ యొక్క జీవన విధానం అనేది ఖచ్చితంగా మనం మెరుగుపరిచిన వాళ్ళం అవుతాం. సో ఇది రేపు 22వ తారీఖు మంగళవారం మిత్ర మెడికేర్ హాస్పిటల్లో ఇది క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి, బోన్ మినరల్ డెన్సిటీ క్యాంప్. ఇది నార్మల్గా వచ్చేసి మనకి 3,000 రూపాయలు ఉంటుంది. ప్రత్యేకంగా మనకి ప్రజల కోసం మన మిత్ర మెడికేర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ యాజమాన్యం వారు కేవలం 100 రూపాయలకే ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారండి. సో అందరూ ఈ క్యాంప్ వినియోగించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. డాక్టర్ శ్రీవర్ధన్ గారు చక్కగా బోన్ మినరల్ డెన్సిటీ యొక్క ఉపయోగాలు ఏంటి, ఎవరైతే చేయించుకోవాలో చెప్పారు. మన అడ్మినిస్ట్రేషన్ తరపున, మిత్ర మెడికేర్ అడ్మినిస్ట్రేషన్ తరపున నేను డాక్టర్ చుండూరి విక్రాంత్ ఈ BMD స్కాన్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాం. తప్పనిసరిగా 3,000 విలువల టెస్ట్ కేవలం 100 రూపాయలకే చేస్తున్నాం. అందరూ కూడాను వాళ్ళు బోన్ హెల్త్ గురించి తెలుసుకోవడానికి ఈ BMD స్కాన్ అనేది చేయించుకోవాలి. దాని తర్వాత కూడాను మన ఆర్థోపెడిక్స్ డాక్టర్ గారు డాక్టర్ శ్రీవర్ధన్ కాకులపాటి గారి చేత ఉచితంగా ఫ్రీ ఎముకల కన్సల్టేషన్, బోన్ మినరల్ డెన్సిటీ స్కాన్ రిపోర్ట్ ఇంటర్ప్రిటేషన్, అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో కూడా అన్ని డీటెయిల్గా చెప్తారు. కాబట్టి 22వ తారీఖు అంటే మంగళవారం రేపు కంపల్సరీ BMD స్కాన్ చేయించుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు మహోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. సోమవారం నిజామాబాద్ లో తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు 3 మంత్రులు హెలికాప్టర్లో బయలుదేరారు. అయితే అధికారుల సమన్వయ లోపంతో కలెక్టరేట్ ప్రాంగణంలో ల్యాండ్ కావాల్సిన హెలికాప్టర్ సభా ప్రాంగణం మధ్యలో దిగింది. ల్యాండింగ్ సమయంలో వీచిన గాలికి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తోరణాలు కూలిపోయాయి. దీంతో బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమైన పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. భారీగా ఎగిసిపడ్డ దుమ్ముతో సభకు వచ్చిన జనం పరుగులు తీశారు. కర్ణాటక మాజీ డీజీపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఓం ప్రకాష్ బెంగళూరులోని తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని ఆయన ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. ఆయన పొట్ట, ఛాతీ భాగాల్లో బలమైన కత్తిపోట్లున్నాయని పోలీసులు తెలియజేశారు. ఈ హత్య కేసులో ఆయన భార్య పల్లవినే ప్రధాన నిందితురాలిగా అనుమానిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో ఉన్న కుమార్తె కృతిని కూడా విచారిస్తున్నారు. ఓం ప్రకాష్ కుమారుడు కార్తిక్ ఫిర్యాదు ఆధారంగా పల్లవి కృతిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్తి పంపకాల విషయంలో దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు తొలుత వార్తలు వెలువడ్డాయి. అయితే తన తల్లి పల్లవి గత 12 ఏళ్లుగా తీవ్ర మానసిక సమస్యతో బాధపడుతోందని, చికిత్స తీసుకుంటుందని కుమారుడు కార్తిక్ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. Around 4:30 we got an information regarding this particular incident. The Hoysala vehicle attended immediately. We came to know about this incident, death of our ex-DG and IGP, Shri Om Prakash. Currently, the son of Mr. Om Prakash, he has been contacted, giving a complaint against this particular incident. Once the complaint is given, FIR will be registered
and further investigation of the case will be taken up. See, immediately we cannot reach into the details and motive of the complete incident that has happened. Once the case is registered, a detailed investigation will be taken up. Every single aspect that pertains to the background of this particular case will be investigated, and we will be able to know what exactly is the reason behind it. Immediately there are no arrests. It looks like from the initial information that is there, things may be internal in nature, but we are still we see all these things will take time to be determined. But yes, every single aspect that will be ensured to be looked into, and then only will be in a position to tell exactly what exactly happened. It seems that some sharp weapon has been used because there is a lot of blood loss, because of which the death has happened. So once the FIR formalities are complete, so we'll give the requisition for post-mortem, and once the post-mortem is complete, further formalities will be taken up. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోడూరులో మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల, మండలంలో ₹1 కోటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. నిజామాబాద్ రైతు మహోత్సవ వేడుకల్లో అధికారుల సమన్వయ లోపం, సభా ప్రాంగణంలో దిగిన హెలికాప్టర్, మంత్రులకు తప్పిన ముప్పు. కళ్లల్లో కారం జల్లి చేతులు కట్టేసి కర్ణాటక మాజీ డీజీపీ దారుణ హత్య, భార్య కుమార్తెపై కేసు నమోదు చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.